వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ స్టాక్ ఫెలిక్స్ ఇండస్ట్రీస్. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అని నేను చెప్పట్లేదు, జస్ట్ ఒకసారి ఈ స్టాక్ గురించి స్టడీ చేయండి అని చెప్తున్నా. ఎందుకంటే ఫ్యూచర్ థీమ్ పర్స్పెక్టివ్లో ఈ స్టాక్ ఉంది. కొంచెం టెక్నికల్గా కూడా ఒకసారి చూద్దాం దీని స్టాక్ గురించి. ఫస్ట్ ఫండమెంటల్స్గా చూసి తర్వాత టెక్నికల్గా చూద్దాం. సో ఇది ఒక వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ స్టాక్ అన్నట్టు. సో బేసికల్లీ ఇక్కడ మనం చూస్తే సర్వీసెస్ ఏముంటాయంటే వాటర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ పైపింగ్ డివిజన్స్, ఈ వేస్ట్ రీసైక్లింగ్. సో ఇదేంటంటే రీసైక్లింగ్ రిలేటెడ్ ఒక కంపెనీ. మీకు అర్థమైంది కదా, ఇది ఒక థీమ్, ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో ఫ్యూచర్ స్కోప్ ఉండే ఒక థీమ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఎలాగే ఎంత వేస్టేజ్ చేస్తుంటాం, ఈవెన్ ఫుడ్ అయినా, ఈ ప్లాస్టిక్ అయినా, లేకపోతే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ అయినా, లేకపోతే ఈ వాటర్ అయినా, ఇవన్నీ వేస్ట్ చేస్తుంటే వాటిని రీసైకిల్ చేయడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది కంపెనీస్ ఫెలిక్స్ ఇండస్ట్రీస్. సో టెక్నికల్గా ఒకసారి చూస్తే మీరు షాక్ అయిపోతూ ఉంటారు. అది చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా కంపెనీస్లో వర్క్ చేస్తుంటే మీకు తాగడానికి వచ్చే ఫ్రెష్ వాటర్ వేరు, అక్కడ రీయూజ్ చేయడానికి వచ్చే ఫ్రెష్ వాటర్ వేరే అన్నట్టు. ఓకే, వాష్రూమ్స్లో వచ్చే వాటర్ డిఫరెంట్గా ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్లో. అవి రీసైక్లింగ్ చేసి వస్తాయి అన్నట్టు. సో ఇది మనకు ఫెలిక్స్ ఇండస్ట్రీస్. దీని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటే ఏముండదు, మామూలుగా వాటర్ రిలేటెడ్ది, ఈ వేస్ట్ రిలేటెడ్ది, ఇండస్ట్రియల్ పైపింగ్కి ఎవరికైనా పైపింగ్ కావాలి అంటే చేస్తూ ఉంటారు. సో బేసికల్గా దీని ఫండమెంటల్స్ చూస్తే, సో ఫెలిక్స్ ఇండస్ట్రీస్ మొన్న ఈ 2 days మన స్టాక్ మార్కెట్ పడుతున్నా కూడా ఈ 2 days 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిపోయింది స్టాక్. ఇంకొంచెం బిజినెస్ ఓవర్వ్యూ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2012, ఫెలిక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆఫర్స్ టోటల్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్. దీంట్లో రెవెన్యూ బ్రేకప్ ఎలా ఉందంటే, ఇన్ FY22 కంపెనీ జనరేటెడ్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అమ్మేస్తే 55% వచ్చింది. సో సర్వీసెస్ నుంచి 45% వచ్చేసింది. మేజర్గా 45% అంటే సర్వీస్ ఎక్కువ ఉంటే మనకు కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో ప్రోడక్ట్లో వాళ్ళకంటే సర్వీస్ వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. సో ఓకే, ఫెలిక్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ చూస్తే మార్కెట్ క్యాప్ అనేది 244, ఇది మైక్రో కంపెనీ అనుకోవచ్చు మనం. తర్వాత కరెంట్ ప్రైస్ 180 ఉంది. హై ఎండ్లో ప్రీవియస్గా 445 వరకు వెళ్ళింది, 140కి లో వచ్చేసింది. ప్రీవియస్ లో అండ్ హై ఇవి. స్టాక్ PE 52.3, బుక్ వాల్యూ 59.6. సో ఓకే, స్టాక్ PE 52.3, ఇండస్ట్రీ PE 41.8. కొంచెం అయితే ఎక్కువే ఉంది లైట్గా. లాంగ్ టర్మ్లో బెటర్గా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, ఏ కంపెనీ అయినా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మనం చెప్పలేము, ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు మంచుకున్న కంపెనీ రేపు ఉండకపోవచ్చు. అందుకే ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఓన్ ఒపీనియన్. మీ మనీ మీ రిస్క్ చేసుకోవాల్సిందే, మీరు స్టడీ చేసిన తర్వాత మాత్రమే చూడాలి. బుక్ వాల్యూ 59.6. సో ప్రైస్ టు బుక్ వాల్యూ 3 ఉంది. ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ 4.79 ఉంది. కొంచెం ఓకే, బెటర్గా అనుకోవచ్చు. ఇంట్రెన్సిక్ వాల్యూ 219 ఉంది. సో కరెంట్ ప్రైస్ 180 ఉంది. నెక్స్ట్ ఫేస్ వాల్యూ అనేది అవసరం. డెట్ టు ఈక్విటీ తక్కువే ఉంది, పర్లేదు. ఓకే, సో ROE మెయిన్ మనకి 12.2% ఉంది. ROCE 16 ఉంది. ఓకే, బేసికల్గా 15 వరకు చూస్తాం. 12.2 అన్నా కూడా ఒక 10 పైన, కాబట్టి బెటరే అనుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి మనకి PE డౌన్ అయ్యే కొద్దీ, సో బేసికల్గా ఇక్కడ EPS పెరగాలి, కానీ EPS కూడా డౌన్ అయింది. మేబీ నెక్స్ట్ క్వార్టర్లో ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడు మనం కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. దో ద కంపెనీస్ రిపోర్టింగ్ రిపీటెడ్ ప్రాఫిట్స్, ఇట్ ఈస్ నాట్ పేయింగ్ అవుట్ డివిడెండ్. ఇది అనేది ఒక పెద్ద మ్యాటర్ కాదు కన్సర్న్లో. ప్రమోటర్ హోల్డింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎర్నింగ్స్ ఇంక్లూడ్ అండ్ అదర్ ఇన్కమ్ ఆఫ్ 3 crores. సో బేసికల్గా వేరే ఇన్కమ్ కూడా స్టాండర్డ్ లోన్ కాదు, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్స్ అన్నట్టు. ఆ తర్వాత ఇయర్ మనం సేల్స్ చూస్తే 19.38, 33.66. ఓకే, బెటరే. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. ఆ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ 2 నుంచి 5కి వచ్చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 10.9 నుంచి 16.76 వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఓకే, ఇంక్రిమెంట్ ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రిమెంట్ ఉంది. EPS కూడా బెటర్ ఇంక్రిమెంట్ ఉంది, డబల్ అయింది EPS ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్
కాంపౌండ్ సేల్స్ గ్రోత్ అనేది 74. ఇంకా మనకు స్టాక్ అనేది రీసెంట్గా లిస్ట్ అయింది కాబట్టి 3, 5, 10 ఇయర్స్కి లేదు. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా 328%. స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ మైనస్ వచ్చేసింది, ఎందుకంటే స్టాక్ రీసెంట్గా కరెక్ట్ అవుతుంది. 3 ఇయర్స్ పాజిటివ్గానే ఉంది, 5 ఇయర్స్ పాజిటివ్గానే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%. సో నెక్స్ట్ ఇక్కడ మనం అసెట్స్ చూసుకుంటే 4, 6 కొంచెం చిన్న కంపెనీ కాబట్టి ఇలానే ఉంటాయి. ఇలాంటి చిన్న కంపెనీకి పెద్ద ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రం స్టాక్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నెట్ క్యాష్ అనేది 5 వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అనేది ఇంక్రిమెంట్ అయింది, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది నెగిటివ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆర్ఓసి అని చూసాం. ఇక్కడ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ 2020 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 20% తగ్గిపోయారు. సో ఇంతకు మించి కనుక ఒకవేళ 30-40కి వెళ్ళిపోతే మాత్రం స్టాక్ని చూడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి, మినిమం 50% అలా అయినా ఉండాలి. సో ఇంతకు మించి కూడా డౌన్ అయిపోతున్నారు అనేది ఉంటే మాత్రం లైట్ తీసేసుకోండి. ఒకసారి మీ వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం టెక్నికల్గా చూస్తే ఒకసారి, సో ఇది స్టాక్ టెక్నికల్గా చూడండి అది ఎక్కడి వరకు వెళ్ళిందో. ఎందుకంటే వాటర్ ట్రీట్మెంట్ అని లాస్ట్ 2 ఇయర్స్లో ప్రతి యూట్యూబ్ ఛానల్ వాటర్ ట్రీట్మెంట్, వాటర్ రిలేటెడ్గా స్టాక్స్ ఉన్నాయి, అవి పెరుగుతాయి అని తీసుకెళ్ళారు కదా. సో అలానే ఈ స్టాక్ కూడా దాదాపు 2018 నుంచి స్టేబుల్గా ఉన్న స్టాకు 22లో సడన్గా జంప్ అయింది ఇక్కడికి. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్యాటర్న్ ఏందో చెప్పండి ఒకసారి మీరు. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, ఈ దాదాపు 93 నుంచి 450-60 వరకు వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకవేళ మనం రిస్క్ తీసుకుందాం అని అనుకుంటే మనం ఆల్మోస్ట్ ఈ టైం నుంచి మనం ఒకసారి దీన్ని చూడొచ్చు అన్నట్టు. సో ఈ టైంలో నుంచి మనం ఆల్ టైమ్ హై దగ్గర కొనట్లేదు, మనకు కొంచెం మార్జిన్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఒకవేళ రిస్క్ తీసుకున్నా కూడా పర్లేదు అని అనుకుంటే మాత్రం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఇక్కడ వరకు వెళ్ళింది కదా. సో ఒకవేళ ఈ ఏరియాకి వచ్చి 180 లేకపోతే 90 ఈ మధ్యలో మనకేమన్నా అనిపిస్తే నేను ఒకసారి ఫోకస్ చేస్తా. ప్రజెంట్ అయితే అమౌంట్ ఏం లేవు, ఎందుకంటే వెహికల్ తీసేసుకున్నా కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ అండ్ అక్కడికి వెళ్ళిపోయాయి. ఈ కోల్డ్ రావడానికి కూడా వెహికల్ రీజన్, న్యూ వెహికల్ కదా. సో ఆ ఏసీకి కొంచెం ఇబ్బంది అయిపోయిండే. సో ఇది మ్యాటర్, అందుకే వీడియోస్ కూడా కొంచెం ఈ మధ్య కంటిన్యూస్గా రావట్లే. ఓకే, ఇది ఇక్కడ నుంచి కనుక ఈ మధ్య ఈ జోన్లో కనుక ఆపరేట్ అయితే స్టాకు ఒకవేళ స్టేబుల్ అయ్యి ఈ జోన్లోకి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయితే మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. లేదు ఇక్కడ నుంచి రివర్స్ అయినా కూడా నేను ఎలా డబ్బుల్లో పట్టించేసుకోను ప్రజెంట్. సో అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ అయిపోయి ఇక్కడ నుంచి రివర్స్ అయితే మాత్రమే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్. ఇది లాస్ట్ వీడియో ఈ ఇయర్లో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ 2024.